కార్తీక పురాణం 15వ రోజు పారాయణం 15వ అధ్యాయం. వశిష్ఠ ఉవాచ. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే హరి ముందర నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరి మందిరవాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాల అర్పించేవారు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాలలో విష్ణువుని అర్చించేవాళ్ళు స్వర్గనాయకులవుతారు. ఈ నెల రోజులు నియమంగా విష్ణువు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికే వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళ్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి. శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణ సాహితుడు భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప ధూపాద్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవ ఆలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించేవాళ్ళు పుష్పక విమానం అధిరోహించి దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరుకుని సుఖిస్తారు. కార్తీక నెల్లాళ్ళు దీపం పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజుల్లో అయినా దీపం పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయమైనా దైవ సన్నిధిలో దీపం వెలిగించేవాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రబోధింపచేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని తిరిగి వెలిగించేవారు ఘనమైన పాపాల నుండి తరించిపోతారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను. ఎలుక దివ్యపురుషుడు అవడం. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణు ఆలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానం కోసం నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాల కోసం ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు చల్లాడు. దగ్గరలోని గ్రామానికి వెళ్ళి ప్రత్తి, నూనె, 12 ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తాను ధ్యానం చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుళ్ళోకి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఒత్తి నుండి వచ్చే నూనె వాసనకు భ్రమపడిన ఎలుక అదేదో ఆహారంగానే భావించి ఆ ఒత్తిని నోట కరుచుకుని పక్కనే వెలుగుతున్న మరో దీపం దగ్గరకు వెళ్ళి పరిశీలించబోయింది. పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన ఒత్తి కొన వెలుగుతూ ఉన్న పత్తి అగ్నితో కలిసి ఉండడంతో ఎలుక దాన్ని వదిలేసింది. అది ప్రమిదలో పడి 2 ఒత్తులుగా చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా ఈ విధంగా ఎలుక వలన తిరిగి ప్రజ్వలితమై తన పూర్వపుణ్యవసాన ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే విగతజీవి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ పూర్వపురుషుణ్ణి చూసి, ఎవరివి నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేను ఒక ఎలుకను. కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపం వలన ఇలా ఎలుకను అయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను? తపస్సంపన్నుడివి అయిన నువ్వే నాకు వివరించు. నేను నీ శిష్యుణ్ణి, దాసుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. తక్షణమే ఆ యతి తన జ్ఞాననేత్రంతో అంతా దర్శించి ఇలా చెప్పసాగాడు. బాహ్లికోపాఖ్యానం. నాయన, పూర్వం నువ్వు జైమినో గోత్ర సంజాతుడవైన బాహ్లికుడు అనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడు అయినా నువ్వు నిరంతరం సంసార పోషణ కోసం స్నాన సంధ్యలు విసర్జించి
వ్యవసాయం చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడి. దేవతార్చనలన్నింటినీ విడిచిపెట్టి సంభావనలపై ఆశతో శ్రాద్ధ భోజనాలు చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాకబలులు పిశాచబలులు కూడా భోంచేస్తూ వేద మార్గాన్ని తప్పి తిరిగావు. అందగత్తె అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థం ఒక దాసీదాన్ని పెట్టావు. నీ పిల్లలకు దానిచేతే భోజనం వగైరా పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేకాక ధనానికి ఆశపడి నీ కూతుర్ని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయించేశావు. ఆ విధంగా కూడబెట్టిందంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు. ఆయా పాపాల వలన నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారుల దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపం పోయి ఈ నరరూపం సిద్ధించింది. పై విధంగా యతి చెప్పింది విని తాను గత జన్మలో చేసిన పాపాలను ప్రాయశ్చిత్తంతో ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణములు 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరం కార్తీక వ్రత ఆచరణ మంచివాడిగా మసులుతూ అంచెంలో సాయుధ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై స్నాన, దాన, పూజ, దీపమాలార్చనలు మొదలైనవి ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడై పాప విముక్తుడై సాయుధ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు. 15వ అధ్యాయం సమాప్తం. 15వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.